హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ మెకానిక్స్లో స్టార్టింగ్ బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సిన బేసిక్ కాన్సెప్ట్ని తెలుసుకుందాం. ఫస్ట్ స్పేస్ అంటే ఏంటంటే స్పేస్ ఈజ్ ఎ రీజియన్ విచ్ ఎక్స్టెండ్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ కంటైన్స్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అంటే స్పేస్ అంటే మనం దేన్నైనా తీసుకోవచ్చు. మన యూనివర్స్ తీసుకుంటే అందులో సన్ అండ్ ఇట్స్ ప్లానెట్స్ అండ్ స్టార్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి కదా. సో దీన్ని స్పేస్ అంటాం. ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ ఆల్ డైరెక్షన్స్లో ఉంటుంది, 6 డైరెక్షన్స్లో ఉంటుంది, ప్రతిదీ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. దాన్ని మనం స్పేస్ అంటాం. ఎగ్జాంపుల్గా మనం యూనివర్స్ని తీసుకోవచ్చు, లేదా సన్ అండ్ ఇట్స్ ప్లానెట్స్, స్టార్స్ ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ ఏ బాడీ ఇన్ స్పేస్ ఈజ్ డిటర్మైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ రిఫరెన్స్ సిస్టమ్. మనం స్పేస్లో ఉన్న ఒక బాడీని అది ఎక్కడుంది, దాని పొజిషన్ ఏంటి అని మనం డిటర్మైన్ చేయాలంటే దాన్ని ఎలా మనం చూస్తామంటే ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ని తీసుకొని ఆ రెఫరెన్స్ని బట్టి అది ఎంత డిస్టెన్స్లో ఉంది, దాని పొజిషన్ ఏంటి, అది ఏ డైరెక్షన్లో ఉందని మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద పొజిషన్ ఆఫ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ స్పేస్ ఈజ్ డిటర్మైన్డ్ విత్ రెస్పెక్ట్ టు ఎర్త్. సిమిలర్లీ, ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ is determined with respect to a fixed or immovable station on the earth by taking linear and angular measurements. అంటే నార్మల్గా ఈ లైన్ని ఎర్త్ అనుకుంటే, ఎర్త్ మీద ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటే, నార్మల్గా ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ ఇవి వెళ్తుంది అనుకుంటే దాని యొక్క పొజిషన్ని ఈ ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ ద్వారా దాని పొజిషన్ అనేది మనం చూస్తాం, దాని పొజిషన్ని డిటర్మైన్ చేస్తాం. అలా కాకుండా మనం ఒక ఎర్త్ మీద ఉన్న ఆబ్జెక్ట్ని అది ఎలా ఉంది, దాని పొజిషన్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఎర్త్ మీద ఉన్న ఒక ఫిక్స్డ్ లేదా మూవ్ అవ్వలేని ఆబ్జెక్ట్ని తీసుకొని దాని ద్వారా దాని యొక్క పొజిషన్ని మనం డిటర్మైన్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి టైమ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డ్యూరేషన్ బిట్వీన్ సక్సెసివ్ ఈవెంట్స్. నార్మల్గా ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందంటే, నార్మల్గా ఒక కార్ని తీసుకుంటే ఒక కారు ఫస్ట్ ఈ పాయింట్ ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి బి అనే పాయింట్కి మూవ్ అయిందంటే, ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వెళ్ళాలంటే ఒక టైం అనేది ఉంటుంది. ఇప్పుడు 5 minutesలో వెళ్ళింది అని అనుకుంటే బిట్వీన్ 2 సక్సెసివ్ ఈవెంట్స్ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది, ఇదేనమాట టైం అంటే. టైమ్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ డ్యూరేషన్ బిట్వీన్ సక్సెసివ్ ఈవెంట్స్. ఈ ఏ నుంచి బికి వెళ్ళడానికి ఎంత టైం పట్టింది. ఓకే, ద యూనిట్ ఆఫ్ time is a second, which is a fraction of 1/86,400 of an average solar day, and according to SI units, second is a taken to be a duration equal to 919 crores 26,31,770 periods of vibration of a calcium equal to 133 atoms. నెక్స్ట్ మోషన్ అంటే ఏంటంటే ఏ బాడీ ఈజ్ సెట్ టు బీ ఇన్ మోషన్ వెన్ ఇట్ చేంజెస్ ఇట్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు అదర్ బాడీస్. అంటే ఇప్పుడు మనకి మోషన్ అంటే ఏంటి, మూమెంట్ అనేది జరిగింది అనేది మనం ఎలా చెప్తాం. ఇప్పుడు ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ని చూసి ఆ స్టేషనరీ ఆబ్జెక్ట్ అక్కడే ఉందంటే మనం తీసుకున్న బాడీ లేదా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది అంటే చేంజ్ ఇన్ ఇట్స్ పొజిషన్, ఆ పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి వెళ్తే విత్ రెస్పెక్ట్ టు అదర్ బాడీ, విత్ రెస్పెక్ట్ టు మన ఫిక్స్డ్ బాడీని చూసుకొని మూవ్ అయిందా లేదా, మోషన్ అయిందా లేదా, మూమెంట్ జరిగిందా లేదా అని మనం తెలుసుకుంటాం. ఓకే, ద రిలేటివ్ చేంజ్ ఇన్ పొజిషన్ ఈజ్ కాల్డ్ మోషన్. ఇప్పుడు నార్మల్గా ఫస్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది, తర్వాత బి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళింది. ఏ నుంచి బి దగ్గరికి వెళ్ళేది రిలేటివ్ చేంజ్ ఇన్ పొజిషన్ కదా. ఓకే, అలా వెళ్ళడాన్ని మనం మోషన్ అని అంటాం. ఓకే, మోషన్ ఇన్వాల్వ్స్ బోత్ స్పేస్ అండ్ టైమ్. ఓకే, మోషన్ ఇన్వాల్వ్స్ బోత్ స్పేస్ అండ్ టైమ్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఏ బాడీ మూవ్స్ ఫ్రమ్ వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్, there has to be a టైమ్ ల్యాప్లస్ బిట్వీన్ దీస్ 2 పొజిషన్ ఆఫ్ ఏ బాడీ. ఇప్పుడు ఒక బాడీ అనేది ఏ నుంచి బికి వెళ్ళిందంటే అది సర్టెన్ టైం ల్యాప్స్ అంటే ఏంటి, సర్టెన్ టైమ్. ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్ళడానికి 3 minutes పట్టింది అనుకో, ఈ టైం ల్యాప్స్ ఈ 3 minutes టైం తీసుకొని ఏ నుంచి బీకి అనేది మూవ్ అవుతుంది కదా. సో అదనమాట. ఓకే, ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్స్టెంట్లీ. ఆల్సో ద బాడీ కవర్స్ సర్టెన్ స్పేస్
when it moves from one position to another position. Okay, therefore one can say that motion of a body involves both time and space. మనం ఒక బాడీ అనేది మూవ్ అవుతుందంటే దానికి మనకు బోత్ ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ స్పేస్ అండ్ టైం రెండు మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి మనకు రావాలంటే మనం స్పేస్ని కూడా యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇట్ ఇన్వాల్వ్స్ బోత్ స్పేస్ అండ్ టైం అని మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్. మ్యాటర్ అంటే ఏంటి? ఎనీ సబ్స్టెన్స్ విచ్ ఆక్యుపై స్పేస్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఏదైనా మనం తీసుకునే సబ్స్టెన్స్ మన యొక్క స్పేస్ని ఆక్యుపై చేసింది అంటే దాన్ని ఏమంటాం? మనం మ్యాటర్ అంటాం. ఇప్పుడు నార్మల్గా ఒక ఎర్త్నే తీసుకుంటే ఎర్త్ మొత్తం ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మనం ఇప్పుడు మ్యాటర్ అని అనుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బాడీ. బాడీ అంటే ఏంటి? ఎనీ మ్యాటర్ దట్ ఈస్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ బాడీ. అంటే ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఒక పెన్ను తీసుకున్న పెన్ను రీఫిల్ని తీసుకుంటే రీఫిల్లో ఇంక్ ఉంటుంది. ఈ రీఫిల్ అనేది మనకి బాడీ అవుతుంది. ఎనీ మ్యాటర్ దట్ బౌండెడ్ బై ఏ క్లోజ్డ్ సర్ఫేస్. రీఫిల్ అనేది క్లోజ్డ్ సర్ఫేస్, అందులో ఉన్న మ్యాటర్ ఏంటి? ఇంక్, ఈజ్ కాల్డ్ ఏ బాడీ. ఓకే, ఏదైనా మొత్తం రీఫిల్లో ఇంక్ ఉన్నది మొత్తాన్ని కలిపి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ బాడీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఏంటి? ఏ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై మ్యాటర్ టు ఎనీ చేంజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే ఇప్పుడు మామూలుగా ఒక బాడీ తీసుకుంటే ఆ బాడీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళడానికి మోషన్ అవుతుంది కదా, స్టేట్ ఆఫ్ మోషన్ మూవ్ అవ్వడానికి మనకి రెసిస్టెన్స్ ఆఫర్ చేస్తే, రెసిస్టెన్స్ ఆఫర్ బై ఏ మ్యాటర్ అంటే ఆ మ్యాటర్ ఏంటంటే ఎనర్జీ అనమాట. మనం ఏదైనా ఇప్పుడు ఒక బాల్ ఉంది, ఆ బాల్ని మనం ఇటు సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నాం. ఇటు సైడ్ మూవ్ చేయాలనుకుంటే ఇటు సైడ్ నుంచి విండ్ వస్తుంది అనుకోండి, ఇలా ఈ బాల్ని మూవ్ అవ్వడానికి రెసిస్ట్ చేసేది ఏంటి? ఎయిర్. ఇక్కడ మన ఎయిర్ని ఇలా వచ్చేది ఇలా రెసిస్టెంట్ ఆఫర్ చేసేదని ఇనర్షియా అంటాం అనమాట. ఓకే, ఏ రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై మ్యాటర్ టు ఎనీ చేంజ్ ఆఫ్ ఇట్స్ స్టేట్ ఆఫ్ మోషన్. ఇప్పుడు మామూలుగా ఒక బాల్ తీసుకుంటే ఈ బాల్ మూవ్ అవ్వడానికి మనకి ఏదైనా రెసిస్టెన్స్, ఏదైనా మ్యాటర్ మనకి రెసిస్టెన్స్ చేసిందంటే మా బాడీని మూవ్ అవ్వకుండా ఉండడానికి దాన్ని మనం ఇనర్షియా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ మాస్. మాస్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా ఆర్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఎనీ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్. మాస్ అంటే ఏంటి? ఒక క్వాంటిటేటివ్ మెజర్ అంటే ఒక వెయిట్. మాస్ అంటే ఏంటి? వెయిట్ కదా. ఓకే, క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా. ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ఎనీ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇట్స్ పొజిషన్ అంటే నార్మల్గా ఇప్పుడు మామూలుగా మాస్ అంటే ఏంటి? సర్టెన్ వెయిట్, సర్టెన్ క్వాంటిటీ. ఆ క్వాంటిటీ మూవ్ అవ్వాలంటే ఆ మాస్ కూడా ఉంటుంది కదా, ఆ మాస్తో పాటు మూవ్ చేయాల్సినంత కెపాసిటీ, ఆ ఫోర్స్ అనేది మనం ఇస్తే తప్ప అది మూవ్ అవ్వదు. సో మనం ఇప్పుడు దీన్ని ఎలా చెప్పుకోవచ్చు? సెల్ఫ్ ఎనర్షియా. ఇది సెల్ఫ్గా ఎనర్షియా అంటే ఏం చేస్తుంది? సెల్ఫ్గా దాన్ని అది రెసిస్ట్ చేసుకుంటుంది ఎక్స్టర్నల్ ఫోర్స్ నుంచి మూమెంట్ అవ్వకుండా, అంతే కదా. ఇప్పుడు నార్మల్గా ఒక 10 kgs రాడ్ ఉందనుకో, మనం ఒక సర్టెన్ విండ్ వస్తే చాలా తక్కువగా వచ్చే గాలికి ఆ రాడ్ అనేది మూవ్ అవ్వదు. దానికి ఎంత ఫోర్స్లో వస్తే అది మూవ్ అవుతుందో అంత ఫోర్స్లోనే రావాలి. ఓకే, అలా మూవ్ అవ్వకుండా సెల్ఫ్గా తనది కాపాడుకుంటుంది కాబట్టి, సెల్ఫ్గా రెసిస్ట్ చేసుకుంటుంది కాబట్టి మనం దీన్ని ఏమంటాము? క్వాంటిటేటివ్ మెజర్ ఆఫ్ ఇనర్షియా అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ పార్టికల్. పార్టికల్ అంటే ఏంటి? ఏ పార్టికల్ ఆక్యుపైస్ నో స్పేస్, ఇట్ హ్యాస్ నో సైజ్ బట్ హ్యాస్ ఎ డిఫైన్డ్ మాస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఎ పాయింట్. పార్టికల్ అంటే దానికి స్పేస్ అంటే జస్ట్ ఒక చిన్న డాట్. మొత్తం ఒక యూనివర్స్లో ఈ డాట్ అంటే దానికి సైజ్ లేదు, దానికి ఇట్ ఆక్యుపైస్ నో స్పేస్. స్పేస్ అనేది ఆక్యుపై చేయడానికి అది నెగ్లిజిబుల్ స్పేస్ కదా, నెగ్లిజిబుల్ డిస్టెన్స్ కదా. సో మనం దేర్ హ్యాస్ ఏ పార్టికల్ ఆక్యుపైస్ నో స్పేస్ బట్ హ్యాస్ ఎ డిఫైన్డ్ మాస్ కాన్సన్ట్రేటెడ్ అట్ ఎ పాయింట్. కరెక్ట్గా
మాస్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ పాయింట్, ఎక్కడో పాయింట్ దగ్గర పార్టికల్ అనేది ఉంటుంది, అంతే కదా. సో నెక్స్ట్ రిజిడ్ బాడీ. అసలు రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఏ రిజిడ్ బాడీ ఈజ్ దట్ విచ్ డస్ నాట్ అండర్గో డిఫార్మేషన్ ఆఫ్ ఆన్ ద అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్. మనం ఏ ఫోర్స్ అప్లై చేసినా, ఎంత ఫోర్స్ అప్లై చేసినా ఆ రిజిడ్ బాడీ అనేది ఇట్ డజంట్ అండర్గో డిఫార్మేషన్, అది మారదు, అది వేరే చోటికి వెళ్ళదు, సేమ్ ఫిక్స్డ్. రిజిడ్ బాడీ అంటే ఫిక్స్డ్గా ఒకే దగ్గర ఉంటుంది, అంతే. ఓకే, సింపుల్ వర్డ్స్లో. ఇన్ అదర్ వర్డ్స్ ద రిలేటివ్ పొజిషన్ బిట్వీన్ ఇట్ పార్ట్స్ డస్ నాట్ చేంజ్. ఓకే, అది అసలు చేంజ్ అవ్వదు, ఎటువంటి డిఫార్మేషన్ ఉండదు. ఎప్పుడు ఫోర్స్ అనేది అప్లై అయ్యేటప్పుడు దాని మీద ఎటువంటి డిఫార్మేషన్ లేకపోతే దాన్ని రిజిడ్ బాడీ అంటారు. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్.